విహారీ లక్ష్మిని వెతుక్కుంటూ కారులో బయలుదేరి వస్తూ ఉంటాడు. అప్పుడు మనసులో అనుకుంటూ ఎలా లక్ష్మి నువ్వు వాడితో ఎలా వెళ్ళిపోయావు? అసలు ఈ నిర్ణయం నువ్వెలా తీసుకున్నావు? అతడు కనుక నీ భర్త కాదు అని చెప్తే ఎక్కడ నేను మా వాళ్ళ ముందు నన్ను నీ భర్తగా ఒప్పుకోవాల్సి వస్తుందని ఈ పని చేశావా? మళ్ళీ త్యాగం వైపే వెళ్ళావా? నిన్ను అలా ఎలా వదిలేసుకుంటాను? నువ్వు లేకుండా అసలు నేను ఎలా బ్రతకగలను? ఇప్పుడిప్పుడే కదా మన బంధం బయలుపడుతోంది. ఇలా ఎలా మన బంధాన్ని కాదనుకొని తుంచుకొని వెళ్ళిపోవాలనుకున్నావు? మళ్ళీ నువ్వు త్యాగం వైపే ఎందుకు వెళ్ళిపోతున్నావు? నువ్వు లేకుండా నిన్ను బ్రతకలేను. ఎలాగైనా సరే నిన్ను కాపాడుకుంటాను. నిన్ను దక్కించుకుంటాను. వాడు ఇటువైపు వెళ్ళిపోయాడో, ఆ కనక మహాలక్ష్మిని ఎటు తీసుకువెళ్ళిపోయాడు అని అనుకుంటూ విహారీ ఇంతకుముందు లక్ష్మికి ఇచ్చిన గిఫ్ట్ గుర్తుకొస్తూ ఉంటుంది. అప్పుడు విహారీ తన పనికి మించి ఫోన్ని గిఫ్ట్‌గా ఇచ్చినట్టు గుర్తు చేసుకుంటాడు. ఆ ఫోన్‌లో ఆల్రెడీ తను ఎటువైపు వెళ్తుందో ట్రాక్ కూడా ఇన్‌స్టాల్ చేసి ఉంచి ఉన్నట్లు గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఇప్పుడు దాన్ని లింక్ చేసి చూస్తే తను ఖచ్చితంగా ఎటు వెళ్తుందో తెలుస్తుంది కాబట్టి అలాగే చూసి తెలుసుకుంటాడు. వెంటనే సంతోషంగా అనిపించి విహారీ వెంటనే ట్రాక్ చూపిస్తున్న ఆధారంగా లక్ష్మి ఫోన్ చూపిస్తున్న వైపు వెళ్తూ ఉంటాడు ఫాస్ట్‌గా. మరోవైపు లక్ష్మికి స్పృహ లేకుండా అయిపోతుంది. ఇక పక్కనే అంబిక ఏర్పాటు చేసిన వ్యక్తి తననే చూస్తూ నువ్వు నాకు దొరికిన ఏటీఎంవే. అంబికా మేడం చెప్పినట్లుగా నిన్ను ప్రాణాలతో లేకుండా చేస్తే నా లైఫ్ సెటిల్ అయిపోయినట్లే అని అనుకుంటూ వెంటనే నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకువెళ్ళి అక్కడ లక్ష్మిని బయటికి ఇడ్చేస్తాడు. లక్ష్మి కింద పడిపోతూ ఉంటుంది. అప్పుడే గుణ అని పిలిచి వేరే ఒకతను రాడ్ తీసుకొచ్చి ఇస్తాడు. దాంతో లక్ష్మి తలపై గట్టిగా కొట్టబోతూ ఉంటే విహారీ వచ్చి ఆ రాడ్ని పట్టుకొని ఆ వ్యక్తినే కొడుతూ ఉంటాడు. అక్కడ ఉన్న ఇద్దరిని విహారీ కొట్టి పడేసి ఎవర్రా నిన్ను పంపించింది చెప్పరా చెప్పు అని విహారీ గట్టిగా కొడుతూ అడుగుతూ ఉంటాడు. చెప్తాను సార్ చెప్తాను, కొట్టకండి సార్ కొట్టకండి అని అంబిక అని పేరు చెప్తాడు. అంబిక సార్ నన్ను అంబిక పంపించింది అని చెప్పడంతో విహారీ చాలా షాక్ అయి చూస్తూ ఉంటాడు. విహారీ వారిని లాగి తీసుకొచ్చి కుటుంబ సభ్యుల ముందు తీసుకొచ్చి పడేసి ఎవర్రా నిన్ను పంపించింది చెప్పరా ఇప్పుడు చెప్పు అని అడుగుతూ ఉంటే అంబికా మేడం అని అతను చెప్తూ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతూ ఉంటారు.